హలో పెద్దోళ్ళు, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారులే. ప్రశాంతమైనటువంటి ఓ చల్లటి సాయంత్రం మా ఊరు దొరచెరువులో అలా వస్తుంటే మా బాడీ గార్డ్స్ ఉన్నారు కదా ఇంటి దగ్గర, వాళ్ళు వచ్చారనమాట నాతో కూడా. వాళ్ళ వింత విచిత్ర చేష్టలు మీకు చూపిద్దామని చిన్న వీడియో చేస్తున్నా. చూసి ఎంజాయ్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇదో ఇది పోతాను చూడు నీళ్ళలోకి, ఈ బాడీ గార్డ్. ఆహా, ఏం దొరికింది? దొరికినా? ఏ లక్కీ, నీకేం దొరికింది? ఆ? పట్టుకురా బాబు. ఆడ చెరువు కొట్టింది, పట్టుకురా పో పో పో. ఆడ చూడు, ఆడ చూడు, పట్టుకో. దొరికిందా లక్కీ? దొరకలేదు. చలి లేదు, ఎండ లేదు, గాలి లేదు, వారం లేదు, వర్షం లేదు. ట్విన్స్ వీళ్ళిద్దరు. యాక్చువల్ ట్విన్స్ అని చెప్పకూడదు, ఒక్కొక్కకి 5-6 పిల్లలు పడతాయి కాబట్టి ట్విన్స్ చెప్పకూడదు. డబుల్ ట్రిపుల్ ట్విన్స్ ఉంటారు అనమాట వీళ్ళు. దీని పేరేమో చూచు, చూడు దాని పని చూడు, ఏం దొరుకుతుందని పోతుంది ఆ చిన్న బర్డ్ ఉంటే. ఏయ్, పెద్ద కుక్క ఏదో వచ్చేసింది, భయపడిపోయి వచ్చేస్తుంది. వచ్చే వచ్చే వచ్చే, దా దా, అట్లా పద అట్లా పద. ఆడు చూడు, బ్లాకీ దగ్గర పద నువ్వు. యాక్చువల్గా బ్లాకీ వచ్చి వీళ్ళకి సిస్టర్, పెద్ద 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 కుక్క. ఫస్ట్ ఈత అవి. యాక్చువల్గా జూజు అని కుక్క ఉండేది వైట్గా, నేను చిన్న క్లిప్పింగ్ వేసి చూపిస్తాడు పైన. ఆ కుక్క పిల్లలు ఇవన్నీ, ఇవి. అదేమో ఫస్ట్ ఈత, ఆ బ్లాక్, ఇవి అన్ని అన్ని బ్లాక్గా ఉండేటివి. ఫస్ట్ ఈత మొత్తం బ్లాక్ వేసేసి, అవి కూడా చిన్న క్లిప్ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈత ఎలా ఉండేది అని. అవన్నిటిని నేనేం చేశాను, ఇంటికాడ పెంచాం. ఆ ఫస్ట్ ఈతలో కొన్ని చనిపోయాయి, కొన్ని ఉన్నాయి. 1-2 దాకా ఉన్నాయి అంతే, 6 వేస్తే. రెండో ఈతలో ఈ కలర్లో ఉన్నట్టు ఉన్నాయి, రెడ్ కలర్, వైట్ కలర్, కొద్దిగా బిస్కెట్ కలర్. వాటిల్లో 6 ఉండేటివి, 2 వేరే వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారు. ఒకటేమో మా నాన్న ఇంటి దగ్గర ఉంది అన్నింటిలో. ఇంకొక రీసెంట్గా మనం చనిపోయింది ఏదో యాక్సిడెంట్లో, మా ఇంటి ముందర రోడ్లో, మెయిన్ రోడ్లో. కొంచెం బాధ అనిపించింది, ఏం చేయలేము. అవి అట్లా అడిగొచ్చినాయి, మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే సాయంత్రం అట్లా వాకింగ్ పోదామని వచ్చాను. వాకింగ్ రోడ్లు పోతే ఈ రోడ్ల మీదకి వచ్చి వెనక కార్లు, బస్సులు, లారీలు వస్తుంటాయి. ఇవి నన్ను వదిలిపోవు, వెనకనే ఉంటాయి. నన్ను వదలవు, మా పాపను వదలవు, మా భార్య. ఆడ పోతే ఆడ రోడ్లోకి వచ్చామంటే చాలు ఇవి మా వెనకనే ఉంటాయి. మా భార్యకి అయితే అసలు దాన్ని ఏమంటారు, నామోషిగా ఉంటుందంట, ఎప్పుడు కుక్కలు వెనకింటి వస్తాయి. యాక్చువల్లీ అది ప్రొటెక్షన్. కుక్కలు ఎవరిని నమ్మకుండా ఊర్లో మనల్ని నమ్ముతున్నాయంటే కుక్క విశ్వాసానికి గుర్తింపు కదా. ఎంత నమ్మితే తెలుసా, కుక్క వెనకింటి వస్తుంది. ఒక్క పూట భోజనం పెడితే చాలు విశ్వాసంగా ఉంటాయి. అట్లని చెప్పి ఒక్క పూట కాదులేండి, చిన్నప్పటి నుంచి నేను తాగుతాను వాటిని. సండే ఏంటంటే మా చికెన్ షాప్ నుంచి చికెన్ ముక్కలన్నీ వస్తాయి, అవి బాగా తింటాయి. కాకపోతే చుట్టుపక్కల పెద్దగా పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా పెడితే అరాకొర వాళ్ళు వేస్తుంటే తినుకో ఉంటాయి. కానీ ఎప్పుడు మా ఇంటికాడ ఉంటాయి, లేదా కార్ కిందే ఉంటాయి. చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు, మా కొలీగ్స్, వాళ్ళ కొలీగ్స్ అని చెప్పడం నైబర్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి అనమాట. ఈ పాటలు పడతా ఉంటాయి, నేత వస్తే రోడ్లో కూడా ఈ పాట పడతాయని భయం. చూడు చూడు, ఏదో దొరికినట్టు. చల్లటి, అసలు చల్లగా ఎంత ఉందో తెలుసా టెంపరేచర్? 26-27 ఉంటుంది. ఇట్లాంటి టెంపరేచర్లో కూడా ఇది నీళ్ళలో పడే పాటలు చూడండి. ఒకరిని ఒకటి ఖర్చుకుంటూ ఉంటాయి. ఆడేముంది, ఆ బ్లాక్ ఏమో 200 మీటర్ల డిస్టెన్స్లో ఉంది సుమారు. ఏ బ్లాకీ దా, అదే బ్లాకీ అన్నా కరిపి అన్నా వచ్చేస్తుంది. ఇది చూడు, దీని ప్రయత్నాలు చూడు. నీళ్ళ ఈత కొట్టుకోబోతుంది. దా 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 వచ్చి ఈ విసిలేసి చాలు వాటికి, ఏదో కొరకుతా మొద్దుని. ఏ నీకు చల్లేదా?
చల్లేదా? లేదంట. నీకు చల్లేదా? నీకు కూడా చల్లేదా? ఏ జూజు, జూజు పిల్లలు కాబట్టి అన్ని జూజులే. నీకు చలి లేదా? చూడు కరిపి చూడు ఆడుందో. ఆడపోయింది ఆడికి. పోదామా, పరిగిద్దామా? ఏ జూజు, జూజు, అయ్యా పరిగెడదామా, పరిగెద్దామా? ఏ జూజు పరిగెడదామా? పరుగు 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 పరుగు. నేను పరిగెడతాయి. నేను గమ్మున నిదానం కూర్చుంటే అవి కూడా కూర్చుంటాయి. ఇగో ఇక్కడ నేను కూర్చుంటా, ఎక్కడెక్కడన్నా చెప్పులేసి కింద, అవి ఎక్కడికి పోవు, నా దగ్గర మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. చెప్పులు ఇక్కడ పెట్టా, చెప్పుల పైన కూర్చుంటున్నా. నేనే కూర్చుంటా. కూర్చుని కనపడాలి కదా. ఆడికి పో, మళ్ళీ ఇటుకి వస్తాయి. అట్లా తిరిగిపోయి ఇటుకి వస్తాయి. ఇదే పరిస్థితి. కాల్ వస్తుంది, మాట్లాడదాం. ఇదే గోండాగిరి, అన్నీ చుట్టుకుని గోండాగిరి చేస్తున్నాయి. ఆ మధ్యలో ఎరకొక్క ఎవరితో తెలియదు. హాయ్ దా, హాయ్ బ్లాకీ రాడా. హాయ్ ఏయ్, ఎవరు రైడు, ఎవడెవడో వస్తానే చూస్తాను ఇది కదా. స్కూ 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 బ్లాకీ దా దా రాడా. ఏడపోయినా నువ్వు పోతే, ఏడపోయింది, ఏడపోయింది. తడిసిపోయినా, దూరంగా ఉండు, నన్ను తడుపుతావు. దూరంగా ఉండు, నేను పిల్లలే. పో పో పో, దాన్ని పడుకో పో. రాయేస్తా పో, క్రికెట్. పో అంటే వెళ్ళిపోతాయి, ఓరా అంటే వస్తాయి. చూడు అదేదో కర్ర మెరుకుపోతున్నాయి. ఏం దొరికిందో ఏమో. ఏయ్ వెళ్ళిపోయాది, వెళ్ళిపోయా. దొరికేదరా నాకు లడ్డూని. దానికి యాక్చువల్గా ఏం దొరికింది తెలుసా? ఒక చిన్న పుల్ల. అగ్గి పెట్టేసారు. నేను ఆడుంటే ఆడ ఉంటాయి, ఇవి ఆడ పో. కూర్చునేసా. దాన్ని పెరుకుతుంది ఇది. ఆ బ్లాక్ ఒకటి పెరుక్కుపోయింది కదా, ఇది కూడా ఒకటి పెరకాలని పెరుగుతుంది. అది రాదు, గట్టిది అది. ఏ జుజు, నేను వస్తాను, పెరికిస్తా పోనీ. నేను పెరికిస్తాడు, వస్తాడు. ఏ జుజు, నేను సాగు లేచిపోదాం. నేను పోకపోతే ఇవో రాత్రి వరకు ఏడే ఉంటాయి కావాలంటే. వచ్చేస్తే కనపలేదు అనుకుంటా. నేను పెరికిస్తా. పెద్ద చెరువు ఇది, అవసరం కాలు తడపాలని. ఎట్లా? ఇదో ఈ కర్ర ఉంది, ఈ కర్ర ఇస్తా. దా, మన్నుంది, దా దా, ఇది కూడా కట్టే, ఎత్తుకో. దా దా, నేను కొట్టలేలే. దా దా, అది వద్దంట. ఇవన్నీ రాళ్ళు, క్యాట్ పాల్ట్ కావాల్సింది కాటికి రాళ్ళు ఉన్నాయి.
కొత్త రాళ్ళ ఏరియా నీట్ ఫిల్టర్ చేసి పెట్టిండు. క్యాట్ క్వాలిటీ సరిపోయిన రాళ్ళు ఉన్నాయి దీంట్లో ఆ సైజులో. హే ఏమున్నది ఏమి విచిత్రంగా చూస్తా ఇందా. రాళ్ళవి వేసిన కింద వేసిన రాళ్ళు క్యాట్ పళ్ళు కరెక్ట్ సరిపోతాయి. ఇదో కర్ర ఇప్పుడు ఎత్తుకుంటుంది. కడుక్కొని వస్తుంది పోయి. ఆహా ఉరుకు ఉరుకు పరిగెత్తు. పదరండి టైం అవుతుంది సినిమా పోదాం. వీటిని కూడా కారు ఎక్కించుకొని సినిమాకి పోవాలి ఒక రోజు. విచిత్రంగా ఉంటుందేమో. పెట్ సార్ నాట్ అలౌడ్ సార్ అంటారేమో. ఏదో చేప తెచ్చిపోయింది. దాని ఎంపలు తెచ్చుకోండి. ఎంత మట్టి అమ్మో పొట్ట ఎక్కువైపోయి పొంగేదానికి కాలం తగ్గాలి. దా దా దాకే పద పద పరిగెత్తు 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 పరిగెత్తు. ఇట్లా ఎట్లా అది కాదు దారి. దారి కదా ఇట్లా రండి. హే బ్లాకీ రాయడా. హే దా రాయడా ఇగోరా. హే చూడు దాన్ని కొట్టే కరికేది చూడు దాని కిందేసి రాయెత్తుకునేస్తారు. రానా రాయడా. హే ఇట్లా చిన్న చిన్నగా తమాషాలు చేసుకుంటే కొట్టుకుంటాయి లాస్ట్కి. హే జుజు జుజు దా నేను ఇట్లా పోతా. అది పిలుపుకి అర్థం. ఏయ్ ఏయ్ దీన్ని భయపెట్టించి బాగా కొడతాను. హే బ్లాకీ దెబ్బలు తింటావు. పద ముందుకు పో. ముందర చెరుకోలు ఉన్నాయి చూడు. పరిగెత్తు పరిగెత్తు. నువ్వు పడుకో బాబు జుజు పడుకో. నీళ్ళ దిగేదానికి నాకే భయం వేస్తుంది. అట్లాంటిది చూడు అది చూడు ఎడ పరిగెత్తుంది గోవలదరం కూడా. వేటకొక్కలాగా పోయేది. చెరువు అరింటి నడిస్తే బాగుంటుంది యాక్చువల్గా. వీటి తల్లి ఉంది కదా, వీటి తల్లి చనిపోయింది. అదైతే నేను శబరిమలకి వెళ్ళే సీజన్లో డైప్సామ్ సీజన్లో ఈ చెరువు నిండే ఈ చెరువు నిండే కొత్తలో సేమ్ ఇంత దూరం ఉంటాయి అనుకుంటా నీళ్ళు. ఇన్ని గుంతలు ఇటా వచ్చాము.
ఇటు వచ్చి ఇక్కడ బట్టలు పెట్టేసి ఇక్కడ స్నానం చేసేదానికి మబ్బులో వెళ్తుంటే ఆ కుక్క మాతో పాటు దిగింది. ఏంది నడుము లోతుల నీళ్ళలోకి దిగింది. ఒకసారి కాదు చాలాసార్లు. ఏంటంటే అది కూడా స్నానం చేస్తుంది. అట్లాంటి మంచి మంచి కుక్కలు ఉన్నాయి మన దగ్గర. చెప్పిన మాట వింటాయి. పో అంటే కూడా పోదు, వెనకనే వస్తాయి. ఇప్పుడు ఏమేమి ఒక్కొక్క టైంలో ఒక్కోలాగా. ఒకసారి వింటాయి, ఒకసారి వినవు, ఒకసారి వింటాయి, ఒకసారి వింటాయి. దా బ్లాక్ యాడ్ పోయింది. ఉంది కారంలో. ఇదే మా ఊరు చెరువు మరో. ఆ వెనకాల ఉండే పత్తికొంట. అది సుమారు 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదేం బ్రిడ్జ్, పైన నిల్చుకుంటాడు మనిషి. అదిలా ఆ ఫోన్ కెమెరాకి అంత జూమింగ్ కెపాసిటీ లేదు. ఇదిగో ఇంటికి వచ్చేసామా. ఒకటి వీడు పెద్దోడు, అందరికంటే పెద్దోడు. చాలా 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 ఎగిరింది. ఇంచే వేడబెట్టి చెర్లోకి రాకుండా. ఎవరో రాయి తీసారో వాళ్ళు చుట్టమైంది. ఎడం కాదు ముందరది. పరిచయాలు ఇవి, ఒకరినొకరు మాట్లాడుకోవడం. ఎడబెట్టి ఏం చేస్తుంది. దా 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 దా. హే బ్లాక్ బ్లాక్ ఆడుంది. ఇవి వీళ్ళు చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం. ఇవే చేస్తారు వీళ్ళు. బాడీ గార్డ్. ఇంకా అది వస్తే ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి. దాని ముందర సలాం కొడతాయి. చిన్నదైనా పెద్ద చిత్రం ఏంటంటే, విచిత్రం కదా, చిత్రశ్రమ ఏంటంటే, ఈ టొమాటో చెట్లు వేసినప్పుడు ఇది వేసారు కదా పట్ట, ఇది మొత్తం వేసేవాళ్ళు అక్కడ. అక్కడ వేసారు చూడండి, ఆ టైప్ మొత్తం వేసిండేది. వేసేవాళ్ళు మొత్తం చింపేసి ఇట్లా పెట్టాయి. ఇదే ఇటు పని. ఇది ఈ విధంగా పట్ట మొత్తం ఉండేది కంచెలాగా. మొత్తం చింపిలా పడేసి ఎన్ని చెట్లు తొక్కేసాయో పాపం. ఏమనుకోవాలి వాళ్ళు పాపం మమ్మల్ని చూసి. కానీ రాత్రిలో ఎవరిని రానివ్వు. రాత్రిలో కానీ డే టైంలో కూడా రానివ్వు అసలు. అది వీటి పరిస్థితి. మంచి ఈ చుట్టుపక్కల ఉన్న 10-15 ఇండ్లకి మంచి బాడీ గార్డ్స్ లాగా పనిచేస్తాయి. ఒక్కరంటే ఒక్కరిని కొత్త వాళ్ళు రానివ్వు. చుట్టుముట్టేస్తాయి బాగా. ఫోన్ అది. సరే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్, టాటా.